నమస్తేనే. నమస్తే. జూబ్లీ హిల్స్ లో 11వ తారీఖు ఎన్నికలు జరగబోతున్నాయి. 3 పార్టీలు కూడా ప్రచారంలో ముందడుగు ఉందని చెప్తున్నారు. ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఇక 3 పార్టీలు ఏవైతే ఉన్నాయో ప్రజలందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మంచి ప్రజాపాలన అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మరి యువ నాయకుడు, ప్రజలకు సేవ చేసే నాయకుడు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అణగారిన కులాల కోసం పనిచేసే నాయకుడు నవీన్ యాదవ్ గారు ఇక్కడ పోటీలో ఉన్నారు. మేమైతే నిన్న నామినేషన్ కోసం మేము ఆశ్చర్యపోయినాం. సిటీలో ఎంతోమంది ఎమ్మెల్యేలు నామినేషన్ వేయడం మేము చూసినాం, కానీ కనీవిని ఎరగని రీతిలో నిన్న 1,00,000 మంది దగ్గర వచ్చినట్టుగా మేము భావించాం. మరి 1,00,000 మెజార్టీ వస్తుందని కూడా మేము అనుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా నిన్న అసద్ భాయ్ కూడా వచ్చి మద్దతు తెలిపిండు. మరి ఈ నియోజకవర్గంలో క్రిస్టియను, ముస్లిము, దళితులు ఈ ఓట్లు, తర్వాత బీసీ ఓట్లు, ఈ 4 కమ్యూనిటీల ఓట్లు కనుక పడితే 1,00,000 మెజార్టీ ఖచ్చితంగా వస్తుంది. నవీన్ యాదవ్ 100% భారీ మెజార్టీతో గెలవబోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత ఉంది. పథకాల మీద కానీ, హైడ్రా మీద కానీ, బస్ టికెట్ల రేట్ల మీద పెంచడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా వ్యతిరేకత ఉందని అంటూ ఉన్నారు. మరి గెలిచే అవకాశం ఉందా? 100% గెలిచే అవకాశం ఉంది. 6 గ్యారెంటీలతో రేవంత్ రెడ్డి గారు ముందుకు వచ్చిన తర్వాత ఇప్పుడు సంక్షేమ పథకాల్లో పెద్దపీట వేస్తూ ముందుకెళ్తా ఉన్నాడు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కొంత టైం కావాల్సి వస్తుంది. మరి 10 సంవత్సరాలు అన్ని విధాలా దోసుకున్నటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఇప్పుడు సప్లాన్ నిధులన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు మీద, రింగ్ రోడ్ల మీద, ఔటర్ రింగ్ రోడ్ల మీద పెట్టినటువంటి బడ్జెట్. మరి 1,00,000 కోట్ల బడ్జెట్ని కాళేశ్వరం ప్రాజెక్టులో ఖర్చు పెట్టినామని చెప్పి దాంట్లో ఒక 70 నుంచి 75 వేల కోట్లు అక్కడ వాళ్ళు మొత్తం తినేసిరని కూడా ప్రచారం ఉంది. మరి నిల్ బడ్జెట్తో వచ్చినటువంటి ప్రభుత్వం ఈరోజు ఒక ఇల్లు కట్టి మనం ఒక పెళ్లి చేసినా కానీ అప్పులు అవుతాయి. మరి అదేవిధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 10 సంవత్సరాలు ఈ ప్రభుత్వంపై పోరాటం చేసి ఈ ప్రభుత్వంలో అధికారంలో తీసుకొచ్చిన తర్వాత కొంత లో బడ్జెట్ మీద ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ సంక్షేమ పథకాలు అన్నింటినీ కూడా తొందరగా ఇవ్వలేకపోతుంది. కాబట్టి కొంత లోటు అయితే ఉన్నది, కానీ మంచి పరిపాలన అందిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా ప్రజలు ఓట్లేస్తారు, చేయి గుర్తు మీద ఓటేస్తారు, నవీన్ యాదవ్ని గెలిపిస్తారు. మరి అదేవిధంగా 30 సంవత్సరాల చిరకాల ఆకాంక్ష మాది ఎస్సీ వర్గీకరణ అనేది. 30 సంవత్సరాలు రాజకీయ పార్టీలు అన్నీ కూడా మమ్మల్ని వాడుకున్నాయి, ఓటు యంత్రాంగాలుగా చూసినాయి. కాబట్టి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా వెంటనే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన ఆగస్టు 1వ తారీఖు సుప్రీంకోర్టు తీర్పు వస్తే వెంటనే అసెంబ్లీ సమావేశాలని పక్కన పెట్టి అసెంబ్లీలోనే మరి దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి, మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ నేను అమలు చేస్తానని చెప్పిన ప్రకారం మాట నిలబెట్టుకొని ఈరోజు ఎస్సీ వర్గీకరణ అమలవుతుంది. మరి మాదిగా ఉపకులాలతో పాటు దళితులు కూడా అందరూ కూడా రేవంత్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నారు. కాబట్టి మరి మాదిగా ఉపకులాలు ఆ ఎస్సీ వర్గీకరణని ముఖ్యమంత్రి గారు చేసినందుకు కృతజ్ఞతగా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో నవీన్ యాదవ్ని మేము గెలిపించాలనుకుంటున్నాం. చెప్పులు గుట్టిన చేతులతోనే చేతి గుర్తుపై ఓటేసి నవీన్ యాదవ్ని గెలిపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంటే నవీన్ యాదవ్ కొన్ని పేర్లు ఉన్నాయి, రౌడీ షీటర్ అని కొన్ని రకాలుగా చెప్తుంటారు. మరి గెలిచే అవకాశం ఉందా? గతంలో 2 సార్లు ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వ్యక్తి ఒక్కసారి కూడా గెలవలేదు, 3సారి గెలిచే అవకాశం ఉందా లేదా? నవీన్ యాదవ్ గెలుపు ఖాయం. నవీన్ యాదవ్ని కానీ శ్రీశైలం అన్నను కానీ రౌడీ షీటర్ అనడం చాలా తప్పు. అది ప్రజలకు సేవ చేసే నాయకుడి మీద ఎట్లాగో బురద జల్లుతారు. యాదవులు అనేవాళ్ళు పైల్వాన్ కింద కొంత ఎక్సర్సైజ్ చేసి కొంత కుస్తీ పైల్వాన్లు చేస్తూ ఉంటారు. ఆ కుస్తీ పైల్వాన్లు చేసే వాళ్ళని వీళ్ళు ఆ మాట తింపి రౌడీ షీటర్ అని చెప్పి అనే మాటను తీసుకొచ్చిరు. కనిపించని రౌడీ షీటరు ఇక్కడ ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ చనిపోయిన, ఆయన మీద మాట్లాడొద్దు కానీ మాట్లాడవలసి వస్తుంది. ఇప్పుడు కనిపించని రౌడీ షీటరు మాగంటి గోపీనాథ్ ఈ నియోజకవర్గంలో ఎన్ని అరాచకాలు చేసినో మాకు తెలుసు. దళితులపై దాడులు చేసిండు, మహిళలపై దాడులు చేసిండు, మహిళలను అవమానపరిచిండు, అనేక రకాల భూ కబ్జాలు చేసిండు. మరి అదేవిధంగా ఆయన చేసినటువంటి పొరపాట్ల వల్లనే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అనేది డెవలప్మెంట్ కాలేకపోయింది. మరి జూబ్లీ హిల్స్ నియోజకవర్గం డెవలప్మెంట్ కావాలంటే మంచి యువకుడు, మంచి మాట్లాడే వ్యక్తి, చదువుకున్న వ్యక్తి కాబట్టి నవీన్ యాదవే ఇక్కడ కరెక్ట్ అయిన అభ్యర్థి. కాబట్టి మరి రౌడీ షీటర్ అనే ముద్ర అది కొన్ని కారణాల వల్ల ఆయన మీద వేయడం జరిగింది. తప్పుడు కేసులు బనాయించి శ్రీశైలం అన్న మీద ఎదుగుతుండు, ఎమ్మెల్యే అవుతాడు, మంత్రి అవుతాడు అని చెప్పి రాజకీయ నాయకుల కుట్రలో భాగంగానే ఆ రౌడీ షీటర్ అనే మాట ముందుకు వచ్చిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నమస్తేనా? నమస్తే అన్న. జూబ్లీ హిల్స్ ఎన్నికలు రాబోతున్నాయి. 11వ తారీఖు వచ్చే నెల నవంబర్ 11 ఎన్నికలు. మరి 3 పార్టీలు కూడా ఒకటే విధంతో వెళ్తున్నా మేము గెలుస్తామని చెప్తున్నారు. ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా 3 పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థులు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో నిలబడేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఒక అతను రెడ్డి కులం, ఒక అతను ఓసీ కులం. ఈ అబ్బాయి నవీన్ ఎవరైతే ఉన్నారో ఆయన బీసీ బలహీన వర్గాల
బాబాసాహెబ్ అంబేద్కర్ జ్యోతిరావు పూలే వారసుడు కాబట్టి బీసీలకు ఓట్లేస్తారా ఓటరు మహాశైలారా లేకపోతే ఓసీలకు ఓట్లేస్తారా తెలుసుకోవాల్సిన ఆసనం ఇవాళ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలో లో ఇది కొత్త చరిత్ర ఒరవడి సృష్టిస్తున్నారు. ఈ ముఖ్యమంత్రి కూడా మరి రెడ్డియే కదా, ఓసీయే కదా. ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం కాబట్టి ముఖ్యమంత్రి లాస్ట్ ముఖ్యమంత్రి ఇది. నెక్స్ట్ ముఖ్యమంత్రి వచ్చే 3 ఏళ్ల తర్వాత బీసీలో ఎస్సీలో ఎవరో ఒకరు అవుతారు. ఇక చైతన్యం అవుతుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు చైతన్యం అవుతా ఉన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి రెడ్డి అయినా కూడా ఆయన సామాజిక స్పృహ కలిగినటువంటి రేవంత్ రెడ్డి. ఎందుకు ఉదాహరణ అంటే షెడ్యూల్ క్యాస్ట్లలో ఏబిసిడి వర్గీకరణ చేసి పెట్టిండు. 30 ఏళ్ళ ఉద్యమ చరిత్రను వర్గీకరణ చేసి పెట్టి ఏబిసిడి గ్రూపులుగా తయారు చేసి రాజ్యాంగబద్ధంగా ఇవాళ అమలు చేస్తూ ఉన్నాడు. అదే విధంగా బీసీలు కూడా ఏలాల ఈ రాజ్యాన్ని అని చెప్పి ఒక నిజమైన భారతదేశంలో మొట్టమొదటి వ్యక్తి అంటే రేవంత్ రెడ్డి గారే. బీసీలు కూడా రాజ్యాన్ని ఏలాలా, ఎవరికి జనాభా ఎంత ఉందో ఆ జనాభా తగ్గట్టే వాళ్ళ సీటు దొరకాలని చెప్పి ఈరోజు సర్పంచ్ ఎన్నికలకే ముందు ఆయన 42 రిజర్వేషన్ కల్పించి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మేము సభాముఖం తెలియజేసుకుంటా ఉన్నాం. నవీన్ యాదవ్కి కొంచెం రౌడీ షీటర్, లేకపోతే 2 సార్లు ఇక్కడే పోటీ చేసి గెలవలేదు, ప్రజలు ఈసారి కూడా తనను గెలిపించే అవకాశం లేదు అంటూ ఉన్నారు. మాగంటి గోపీనాథ్ గారు భార్య నుంచి కాబట్టి సానుభూతి ఓట్లు కానీ డెవలప్మెంట్ కానీ బాగా బీఆర్ఎస్ చేసినట్టే ఎక్కువ ఛాన్స్ చెప్తున్నారు కదా. నవీన్ యాదవ్ అనే ఎవరైతే ఉన్నాడో ఈ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, బలమైన అభ్యర్థి. ఈ అభ్యర్థి ఎప్పుడు కూడా చాకులు పట్టుకొని తలవారు తీసుకొని రోడ్డు మీదకి వచ్చి ఒక బీసీని పొడిచిండా, ఒక ఎస్సీని పొడిచిండా, ఒక ముస్లింను పొడిచిండా, ఒక 100 గజాల స్థలము దళితుల భూములు గుంజుకున్నాడా, లేకపోతే అగ్రవర్ణాలకు సంబంధించిన భూములు గుంజుకొని మన పొడి చంపిండా. అసలు రౌడీ షీటర్ అంటే అర్థమైందో అనటోళ్ళకి కూడా తెలియదు కదా. అనేవాళ్ళే రౌడీ షీటర్లు. ఎప్పుడు కూడా తలవారు పట్టుకొని బయటికి వెళ్ళి చంపింది ఎవరు లేరు. వాళ్ళు ఏ రాత్రి కూడా ఈ యొక్క స్టేట్లనే ఈ యూసుఫ్గూడలో చరిత్ర ఉంది దీనికి. చిన్న శ్రీశైలం యాదవ్ గారు అంటే వాళ్ళ తనయుడు అంటే ఏ అర్ధరాత్రి కూడా డోరు కొట్టినా కూడా మేమున్నాము మా వర్గాలకు, ఎస్సీ ఎస్టీ బీసీ పేద వర్గాలకు అని తలుపు ఓపెన్ చేసే ఒక ఏకైక వ్యక్తి చిన్న శ్రీశైలం యాదవ్ అండ్ నవీన్ కుమార్ అని మేము చెప్తా ఉన్నాం. ఇక్కడ ఆపద డోరు కొడితే ఆపద మేము ఉన్నాము, మేము ఆదుకుంటున్నాము, ఏ ఇబ్బంది వచ్చింది చెప్పండి మా ఇంటికి రండి అని చెప్పి పిలిచే వ్యక్తులు ఎవరున్నారు ఈరోజు? చిన్న శ్రీశైలం యాదవ్ తప్పితే ఎవరు లేరని చెప్పి కూడా మేము చెప్తా ఉన్నాం ప్రజలకు, ప్రజానీకానికి. నవీన్ తరపున ఏం చెప్తారు జూబ్లీహిల్స్ ప్రజలకు? నవీన్ తరపున ఒకటే, ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే తీసుకున్న నిర్ణయం ఉన్నదో రాహుల్ గాంధీ గారు సమన్వయం జరగాల అని ఢిల్లీలో నిర్ణయం తీసుకున్నా ఉన్నాడు. సమన్వయం అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఎవరి జనాభా ఎంత ఉందో వాళ్ళకి సమన్వయం జరగాల, రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి హక్కులు జరగాల, రాజ్యాంగబద్ధంగా వాళ్ళు కూడా ఈ యొక్క పరిపాలన చేయాలని చెప్పి రాహుల్ గాంధీ గారు నిర్ణయం తీసుకున్నారు. దాన్ని కట్టుబడి ఈరోజు ఒక యువకునికి గుర్తించి ఒక యువ నాయకుడు బలహీన వర్గాల పుట్టిన బిడ్డ, చరిత్ర గల బిడ్డ కాబట్టి ఖచ్చితంగా యువ నాయకుడికే ఓటు వేయాలి, యువ నాయకుడికి టికెట్ ఇవ్వాలని చెప్పి బీఫారం ఇచ్చి ఇవాళ యువ నాయకుడు రంగంలో దించింది. కాబట్టి ఈ యొక్క జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల ఓటర్లు ఎవరైతే ఉన్నారో, మహిళలు ఎవరైతే ఉన్నారో, యువత ఎవరైతే ఉన్నారో, మరి మనము బలహీన వర్గాల బిడ్డకు ఓటేద్దామా, అగ్రకులం ఉన్నట్టు ఓసీ వాళ్ళకు అభ్యర్థులకు ఓటేద్దామా తెలుసుకోవాలి ఆసనం ఉందని చెప్పి సభకు తెలియజేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ.